ప్రాధాన్యత అంశాల్లో మనకి ఫస్ట్ ప్రయారిటీ గాంజాయి కంట్రోల్ చేయడం అనేది మెయిన్ ప్రయారిటీ. దీనికి సంబంధించి మీకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడ చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గంజాయి దొరికితే ఎక్కడ దొరికినా కూడా మూలాలు ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియా అనేటువంటి పరిస్థితి ఉందని చెప్పి దాన్ని అపప్రద పోవాలని రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు దానిపైన ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి 5 క్యాబినెట్ మంత్రులతో వారిచ్చిన సూచనల మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా ఈగిల్ అనేటువంటి ఒక సంస్థని, ఎలీట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఒక ఐజీ స్థాయి అధికారిని ఇచ్చి ఎస్పీలని, అడిషనల్ ఎస్పీలని, డిఎస్పీలని, ఇన్స్పెక్టర్లు అందరినీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ కొంతమంది పోస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ పని స్టార్ట్ చేశారు. జిల్లాలన్నింటితో అనుసంధానం అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఎలా కంట్రోల్ చేయాలని ప్రయత్నం స్టార్ట్ చేశారు. ఈ మధ్యనే పెద్ద ఎత్తున గంజాయి సాగుని డిస్ట్రాయ్ చేయడం మీరు చూశారు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో. ఇవాళ మధ్యాహ్నం పరవాడ ఏరియాలో, అనకాపల్లి జిల్లాలో 39,000 కిలోల సీజ్డ్ గాంజాని డిస్ట్రాయ్ చేయబోతున్నాం. కార్యక్రమం అక్కడ నేను అక్కడికి వెళ్తాను, అది కూడా వాడు చేస్తాను, నేను పర్యవేక్షించడం జరుగుతుంది. సంకల్పం అనేటువంటి కార్యక్రమం ద్వారా యువతని, ముఖ్యంగా విద్యార్థులని, కాలేజీ స్కూల్ విద్యార్థులందరినీ కూడా వారికి అవేర్నెస్ కల్పించి అటు దృష్టి మళ్ళకుండా చేయాలనేటువంటి ఆలోచన ఉంది. అదేవిధంగా సోర్స్ దగ్గర దాన్ని సోర్స్లోనే, అంటే సాగునే టోటల్గా కంట్రోల్ చేయడం, రవాణాను కంట్రోల్ చేయడం, ఎక్కడైనా కన్సంప్షన్లో దాన్ని కూడా కేసులు పెట్టడం, ఆ ద్వారా చేయడం ద్వారా టోటల్ కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం. చెక్ పోస్ట్ కూడా పెంచాము. సో ఈ విధంగా చర్యలు తీసుకోవడం వల్ల గాంజాయిని కంట్రోల్ చేయాలి, గంజాయిని పూర్తిగా కంట్రోల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. రెండవది, సంకల్పంలోనే ఇంకో భాగం సైబర్ క్రైమ్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇప్పుడు మొత్తం దేశం మొత్తంలో జరుగుతుంది, రాష్ట్రంలో కూడా సైబర్ క్రైమ్ పెరిగింది. నేను మన గణాంకాలు చూపించాను. మిగతా అన్ని క్రైమ్స్ దగ్గర సైబర్ క్రైమ్ పెరిగిందని. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం కాబట్టి పెద్దగా మేము ఆందోళన చెందవలసిన విషయం, కానీ దానికి పూర్తిగా మేము టెన్షన్లోకి వెళ్లకుండా దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ని వాడుకొని సైబర్ క్రైమ్ ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాలని, దాన్ని కూడా మించి ప్రజల్లో మంచి అవగాహన తీసుకోవాలని. అంటే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు, తెలియక చాలామంది డబ్బులు కట్టేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేని విషయము అన్న విషయం తెలియజేయాలని, అదేవిధంగా వేరే విధంగా ఎవరైనా ఫోన్ చేసినా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం చేయొద్దని చెప్పి ప్రజలందరిలో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవగాహన ద్వారా ప్రివెంట్ చేయడమే సైబర్ క్రైమ్కి ఏకైక సూత్రం. జరిగాక దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. తొందరగా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్లోకి వెళ్ళిపోయి ఎక్కడో వేరే దేశంలోకి వెళ్ళిపోతుంది అమౌంట్, అది పట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి అవేర్నెస్ అందరిలో అవగాహన కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఈ మధ్య డిస్టర్బింగ్గా ఉన్నటువంటి విషయం జనరల్గా ఏంటంటే, ఒక గత కొద్ది సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నట్టు క్రైమ్ చూసినట్టు తెలిసిన విషయం ఏంటంటే, చిన్న పిల్లల మీద, అది ఆడపిల్లలు కావచ్చు మగ పిల్లలు కావచ్చు, ముఖ్యంగా ఆడపిల్లల మీద లైంగిక అత్యాచారం జరగడం, అదేవిధంగా మహిళలపై, ఇంకా చెప్పాలంటే వృద్ధులపై, 70 సంవత్సరాల యువతపై 2-3 కేసులు జరిగినాయి. అట్లాంటివి చాలా, అంటే ఇది సమాజానికి సిగ్గుపడాల్సినటువంటి క్రైమ్. ఇది ఈజ్ ఏ క్రైమ్ అగైన్స్ ద సొసైటీ. దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకొని ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు వెంటనే స్పందించడం, చాలా ఎగ్జాంపులరీ పనిష్మెంట్ వచ్చే విధంగా చేయటం, తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ దీస్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వస్తుంది, హైకోర్టు పరిశీలన ఉంది. వీళ్ళ త్వరలో అది కూడా ఏర్పాటు జరుగుతుంది. అంటే ఫాస్ట్ ట్రయల్ జరిగిపోవాలనే ఉద్దేశంతో. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ ఈ జిల్లాలో ఒక ప్రాధాన్యత అంశం. ఎందుకంటే హైవే మనకి ఎక్కువ ఉంది కాబట్టి
దానిపైన కూడా దృష్టి సారించడం జరిగింది. క్రైమ్ అక్కడ కూడా యాక్సిడెంట్స్ తగ్గినాయి. సో ఓవరాల్గా కంట్రోల్ చేస్తూ ఉన్నాము, క్రైమ్ నుంచి కంట్రోల్ చేస్తూ ఉన్నాం. రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే టెక్నాలజీని విరివిగా వాడుకోవటం, పూర్తిగా దాన్ని టెక్నాలజీని వాడుకోవటం. అంటే అది సీసీటీవీ కెమెరాలు కానీ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి పనిచేయకుండా ఉన్న కెమెరాలన్నీ ఈ మధ్య రిపేర్ చేయడం జరిగింది. సుమారు 460 కెమెరాస్ ఉన్న కెమెరాలు చెడిపోయి ఉంటే మళ్ళీ వాటిని బాగు చేయడం జరిగింది. అది కాకుండా సుమారు 520 కెమెరాలు కొత్తవి పెట్టడం జరిగింది. ప్రతి జిల్లాలో కూడాను ప్రభుత్వం మీదే ఆధారపడి పెట్టుకోకుండా ప్రజల సహకారంతో, దాతల సహకారంతో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన ఉంది. ఎందుకంటే అది ఒక క్రైమ్ చేస్తున్నప్పుడు ప్రతి క్రైమ్ కూడా, అది రోడ్ యాక్సిడెంట్ కావచ్చు, రోడ్డు మీద జరిగే దొమ్మి కావచ్చు, లేదా ఆడపిల్లల మీద చేసే వేధింపులు కావచ్చు, ఏదైనా సరే ఒక క్రైమ్ అంటూ జరిగితే ఏదో ఒక కెమెరాలో రికార్డు కావాలి అనేది మా లక్ష్యం. ఎక్కడ ఏం క్రైమ్ జరిగినా అట్లీస్ట్ ఒక కెమెరాలో రికార్డ్ అయిపోవాలి. అంటే మొత్తం ఏరియాని మొత్తం సాచ్యురేట్ చేయడం ద్వారా ఎక్కడైనా క్రైమ్ జరిగితే కనిపించే విధంగా రికార్డ్ అయ్యే విధంగా చేయాలి. దానికి మేము సుమారుగా ఐడెంటిఫై చేసినటువంటి స్పాట్స్ చూస్తే అది 2 లక్షల చిల్లర ఉన్నాయి. 2 లక్షల చిల్లర కెమెరాలు ఇమీడియట్గా గవర్నమెంట్తో పెట్టించాలని చాలా ఖర్చు అవుతుంది. కాబట్టి ప్రజల సహకారంతో వాళ్ళని ఉత్తేజపరిచి, వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళనే మోటివేట్ చేసి, అదేవిధంగా దాతల సహాయంతో పెట్టాలని చెప్పి ఆలోచించాం. ఇది ఇంకొక 2 నెలలు మార్చి 31 కల్లా 1,00,000 కెమెరాలు పెట్టాలంటుంది మా ఆలోచన. అది ఖచ్చితంగా మేము సాధిస్తాం. ఎందుకంటే మొన్న మీరు చూసారు, విజయవాడలో 1150 కెమెరాలు ఒకే రోజు లాంచ్ చేశాం. కాబట్టి ప్రతి చోట కూడా ఆ విధంగా 500 కెమెరాలు, 1000 కెమెరాల ప్రకారం లాంచ్ చేసినట్లయితే మార్చి 31 కల్లా అన్ని జిల్లాలు కలిపి 1,00,000 అయిపోతే, అదే స్ఫూర్తితో మళ్ళీ ఒకసారి మేము ఆలోచించి మేము అనుకున్న పూర్తి లక్ష్యాన్ని 2-3 లక్షల కెమెరాలు త్వరలో పెట్టాలని ఆలోచిస్తున్నాం. సో ఈ విధంగా టెక్నాలజీని వాడుకోవాలని, పోలీసింగ్ని మెరుగుపరచాలని, అంటే ప్రజలకు పారదర్శకమైనటువంటి సేవలు అందించాలా, తప్పు ఎవరు చేసినా ఒకే విధంగా స్పందించాలి అనేటువంటి ఆలోచనలతో మేము ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ ఉన్నాం. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని, మీరు కూడా మా ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము దగ్గర సెలవు తీసుకుంటాను. మీరు ఏదైనా విషయం ఉన్నట్లయితే అడగచ్చు, అదర్వైజ్ విల్ క్లోజ్ ద మ్యాటర్. జై హింద్. అంటే యాక్చువల్లీ అండి, నేను మళ్ళీ చెప్తాను, అంటే ఓవరాల్గా క్రైము ఎక్సెప్ట్ సైబర్ క్రైము అన్నీ కూడా తగ్గినాయి. నా దగ్గర ఎగ్జాక్ట్గా ఫిగర్ లేదు. ఒక్క సైబర్ క్రైమ్ తప్పించి మిగతాన్ని కూడా తగ్గినాయి. మీరు అన్నట్టు తగ్గినాయి సరిపోద్దా? ఇంకా తగ్గించాలి కదా, లేదా హత్యలే జరగకూడదు కదా, ముఖ్యమంత్రి గారు 0 క్రైమ్ చేయమంటున్నారు కదా, తగ్గితే సరిపోదు కదా మీరు అనొచ్చు. ఆ దిశగా ఖచ్చితంగా మేము ప్రయత్నిస్తాం. నేను ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పేదంటే 0 క్రైమ్ అంటే అసలు క్రైమే ఉండకూడదని, అది లక్ష్యం. వీళ్ళంతా తగ్గించని ప్రయత్నిస్తాం. ప్రతి జిల్లా కూడా వస్తుందండి. ప్రస్తుతానికి మనకి వైజాగ్, విజయవాడలో మాత్రమే ఉన్నాయి. మిగతా 24 జిల్లాల్లో కూడా వస్తాయి. అది ప్రస్తుతం చాలా యాక్టివ్ కన్సిడరేషన్ ఉంది గవర్నమెంట్ దగ్గర. అది ప్రతి స్టేషన్ కూడా ఓ డిఎస్పీ స్థాయి అధికారిని ఎస్హెచ్ఓ కింద పెట్టి టెక్నికల్ టీం కూడా పెట్టుకోమని చెప్పి దానికి సంబంధించిన శాంక్షన్స్ కూడా అడిగాము. ఎందుకంటే పూర్తిగా మన ఎస్ఐలు, మన కానిస్టేబుల్సే పూర్తిగా చేయలేకపోవచ్చు. వాళ్ళు ఎంత రొటేషన్ చేసి ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా, ట్రైనింగ్ ఇస్తామన్నీ చేస్తాం, బట్ కొత్త ఎక్స్పర్ట్స్ మొత్తం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోషల్ మీడియా అఫెన్స్ జరిగినప్పుడు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియచేది కాదు. ఎందుకంటే మాస్క్ ఐడెంటిటీ కనిపించేది కాదు, పేరు కనిపించేది కాదు, ఈమెయిల్ కనపడదు. సో అటువంటిప్పుడు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని వాడుకోవడం ద్వారానే మేము దాంట్లోనే బ్రేక్ చేయగలిగాం. కాబట్టి ఆ విధంగా చేయాలని ప్రయత్నిస్తాం.